ఇలాగైతే వైసీపీ బలపడేదెట్టా? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులకు చెప్పిందే చెబుతున్నారు. కొత్త విషయాలు ఏవైనా చెప్పి చైతన్యపరుస్తారని అనుకుంటే అబ్బే ఆ పనే చేయడం లేదు. మరీ ముఖ్యంగా జగన్ అప్డేట్ అవుతున్నారా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఎంతసేపు తాను చెప్పదలుచుకున్నది తప్ప ఏ ఇతర సంగతులు మాట్లాడకపోవడం గమనార్హం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులతో మాట్లాడించే అలవాటు జగన్ కు లేనేలేదు. రికార్డు చేసినట్టుగా కంఠస్థం చేసిన మాటల్నే ప్రతి సమావేశంలో ఆయన వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు, మోసాలపై ప్రజలు కోపంతో ఉన్నారన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రతి నెల ఒక్కో అంశాన్ని కూటమి సర్కార్ తెరపైకి తెస్తోందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి నెల కూటమి డైవర్షన్ రాజకీయాలు చేస్తుంటే విరుగుడుగా తామేం చేయాలో జగన్ దిశానిర్దేశం చేయడం లేదు. 4 పంచాయతీలకు నేషనల్ అవార్డులు. రాష్ట్రంలోని 4 పంచాయతీలకు నేషనల్ అవార్డులు వచ్చాయి. పలు కేటగిరీల్లో బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. ఆరోగ్యకర కేటగిరీలో చిత్తూరు డి, బొమ్మసముద్రం, పచ్చదనం పరిశుభ్రత కేటగిరీలో అనకాపల్లి డి తగరంపూడికి, సంతృప్తికర తాగునీరు కేటగిరీలో అనకాపల్లి డి న్యాయంపూడికి, సామాజిక భద్రతలో ఎన్టీఆర్ డి ముప్పాళ్ల పంచాయతీలకు అవార్డులు వరించాయి. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 13వ గేమ్ డ్రా. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 13వ గేమ్ డ్రా. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లో 18 ఏళ్ల భారత ఆటగాడు గుకేష్ డింగ్ లిరెన్ మధ్య 13వ గేమ్ సైతం డ్రాగా ముగిసింది. దీంతో వీరిద్దరూ 6.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. విన్నర్ ను నిర్ణయించే ఫైనల్ గేమ్ నేడు జరగనుంది. సోషల్ మీడియా వేధింపులపై కేంద్రం కీలక వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో వేధింపులపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ వేదికగా మహిళలను వేధింపులకు గురి చేసిన వారిపై బిఎన్ఎస్ సెక్షన్ 78 ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలు కావట్లేదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 667 మంది మరణించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయట్లేదు అని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది అని సీరియస్ అయింది.